నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ గ్లోబల్ సిటీ, ఐటీ హబ్. కానీ ఈ కాంక్రీట్ అడవిలో మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే ఒకే ఒక్క చోట ఎక్కడుందో తెలుసా? అదే జూబ్లీ హిల్స్ నడిబొడ్డున ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయవనం, మన కేబీఆర్ పార్క్. కానీ ఇప్పుడు ఈ పచ్చని గుండెపై కాంక్రీట్ గొడ్డలు వేట పడుతుందన్న విషయం మీకు తెలుసా? అభివృద్ధి పేరుతో మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను బలి తీసుకుంటున్నారు. అసలు కేబీఆర్ పార్క్ చుట్టూ ఏం జరుగుతోంది? మన నగరం మరో ఢిల్లీలా మారబోతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల మేర 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించాలని ప్లాన్ అయితే చేశారు. జూబ్లీస్ చెక్ పోస్టు, ఫిలిం నగరు, మహారాజా అగ్రసేన జంక్షన్ లాంటి కీలక ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. వినడానికి ఇది అభివృద్ధిలా అనిపించినా దీని వెనక ఉన్న పర్యావరణ విధ్వంసం మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1900 చెట్లని నరికేయాలని నిర్ణయించారు. మొదటి సంఖ్య తక్కువగా ఉన్నా ఇప్పుడు అది బాగా పెరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 60,000 మెట్రిక్ టన్నుల సిమెంటు, 5,000 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించడం వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 2 నుండి 5 డిగ్రీలు పెరుగుతుంది. ఆపై ప్రతి ఏటా కురిసే 2.7 కోట్ల లీటర్ల వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా వృధాగా పోతుంది. వందలాది పక్షులు, నెమళ్ళు, అరుదైన పాంగోలిన్ల నివాసం ప్రమాదంలో పడుతుంది. ఇది కేవలం పార్కుకు మాత్రమే కాదు, మనందరి ఆరోగ్యానికి కూడా పెద్ద ముప్పు. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికులు, నగరవాసులు దశాబ్ద కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ నియమాలను ప్రభుత్వం తొంగలో తొక్కిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం నేషనల్ పార్క్ చుట్టూ కనీసం 1 కిలోమీటర్ బఫర్ జోన్ ఉండాలి. కానీ ఇక్కడ దాన్ని కేవలం 3 మీటర్లకు కుదించేశారు. మాకు అభివృద్ధి వద్దు అని అనడం లేదు, కానీ ఆ అభివృద్ధి మా ప్రాణాలను తీసేదిగా ఉండకూడదని ప్రజలు వాదిస్తున్నారు. ఫ్లైఓవర్ ట్రాఫిక్ను మారుస్తాయేమో కానీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించలేవు. మనకు కావాల్సింది కాంక్రీట్ వంతెనలు మాత్రమే కాదు, రేపటి తరం పీల్చుకునే స్వచ్ఛమైన గాలి కూడా. కేబీఆర్ పార్క్ హైదరాబాద్ కేవలం ఒక అడవి కాదు, అది మన ఊపిరి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మరి మీరేమంటారు? అభివృద్ధి కోసం పర్యావరణాన్ని బలిసి ఇవ్వడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.